కె వెంకటేశ్వరరావు. నేను బీసీ ఉద్యోగ సంఘం నార్కన్ జిల్లా అధ్యక్షుడిని. మరి ఈరోజు మనము బీసీ చైతన్య సభను నాగర్ కర్నూలు వేదికగా నిర్వహించుకుంటున్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత ఎన్నో సంవత్సరాలుగా మరి బీసీలు జనాభాలో ఎంత శాతం ఉన్నారో ఆ శాతానికి అనుగుణంగా అంటే మేమెంతో మాకంత అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. మరి జనాభాలో 60% పైగా ఉన్న బీసీలకి అన్ని రంగాల్లో కూడా ఉద్యోగ, విద్య, రాజకీయ రంగాల్లో ఏ రంగంలో తీసుకున్నా కానీ మరి వెనుకకు నెట్టివేయబడి ఉన్నారు. కాబట్టి మరి ఇన్ని సంవత్సరాలుగా జరిగిన ఈ అన్యాయం ఏదైతే ఉందో దాన్ని బీసీ బిడ్డలందరూ కూడా గుర్తించి మరి ఈనాడు బీసీలలో చైతన్యం అనేది వచ్చింది. మరి ఈ చైతన్యాన్ని గుర్తించే మరి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకు 42% రిజర్వేషన్ను అమలు చేయాలని మరి అసెంబ్లీలో చట్టం చేయడం జరిగింది. కానీ మరి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లు ఏదైతే ఉందో దీన్ని వెంటనే 9వ షెడ్యూల్లో చేర్చి మరి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు దక్కాల్సిన వాటా ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. అమలు చేసే వరకు మరి బీసీ బిడ్డలందరూ కూడా మరి ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా మరి అమలు చేసే వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏమైనా తాత్సారం చేసినా గానీ అంతలోపు రాష్ట్ర ప్రభుత్వం మరి తనకున్న పరిధిలో రాష్ట్రంలో మరి విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో మరి ఈ 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. అట్లాగే ఉద్యోగులకు కూడా మరి రిజర్వేషన్లు అనేవి ప్రమోషన్ల బీసీలకు రిజర్వేషన్లు అనేవి అమలు చేయాలి. అట్లాగే ఈడబ్ల్యూఎస్ కోటా ఏదైతే ఉందో దాన్ని జనాభా ప్రకారమే, మేము ఓసీలకు ఇవ్వద్దని అంటట్లేదు, కానీ జనాభా శాతం ఏదైతే ఉందో దాని ప్రకారం మరి ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలి. అంతేగాని తక్కువ శాతం ఉన్న వాళ్ళకి ఎక్కువగా అమలు చేయడం మూలంగా ముఖ్యంగా బీసీ బిడ్డలు మరి ఉద్యోగాల్లో చాలా నష్టపోతున్నారు, ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. కాబట్టి మరి ఇవన్నీ కూడా నెరవేర్చే వరకు మేము విశ్రమించాం, ఉద్యమిస్తాం. దానికి మరి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. జై పూలే ట్రస్ట్ ఫౌండర్. ఈరోజు 18 ఏప్రిల్ 25 అంబేద్కర్ చౌరస్తా నాగర్ కర్నూలు కేంద్రం నుండి మాట్లాడుతున్నాం. ఈ సభకు, బీసీ చైతన్య సభకు ఇచ్చేసినటువంటి సబ్బండ బీసీ కులాలకు స్వాగతం పలుకుతున్నాం. అలాగే తెలంగాణ బీసీ పులిబిడ్డ తీర్మార్ మల్లన్న నాగర్ కర్నూలు గడ్డకు వస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాం బీసీ చైతన్య సభ నుంచి. మేము ఈ బీసీ చైతన్య సభను ఎందుకు నిర్వహిస్తున్నామంటే మాకు రావాల్సిన ఇస్సా ఇజ్జత్ హుకూమత్, మాకు రావాల్సిన వాటా, మాకు రావాల్సిన దక్కాల్సిన గౌరవం, మాకు రావాల్సిన రాజ్యాధికారం కోసము, మా పిల్లల భవిష్యత్తు కోసము, మా భవిష్యత్తు కోసము మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో, పార్లమెంటరీ విధాన పద్ధతిలో ఏ ఒక్కరిని బాధ పెట్టకుండా అడుగుతున్నామండి. మేము మాకు రావాల్సిన వాటా 75 సంవత్సరాలలో మాకు అన్యాయం జరిగింది. రాజ్యాంగం కంటే ముందు అన్యాయం జరిగింది. రాజ్యాంగం వచ్చినాక కూడా అన్యాయం జరగడం అనేది ఇది కరెక్ట్ కాదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి అన్న కామారెడ్డి డిక్లరేషన్ అనుకూలంగా ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ విద్యా, ఉద్యోగ, రాజకీయ, స్థానిక సంస్థల్లో కల్పించినటువంటి రిజర్వేషన్ను చట్టం చేసి దాన్ని పెద్ద మనసుతో రేవంత్ అన్న చేసిండు. దాన్ని చట్టం చేసి బీసీలకు దాన్ని అమలు చేసి స్థానిక సంస్థలకు వెళ్లాల్సిందిగా మేము ఈ చైతన్య సభ నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికే చాలా నష్టం జరిగింది. గత ప్రభుత్వంలో బీసీలకు 34% నుంచి 22% వరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ను కుదించడం జరిగింది. కుదించినందుకే గత ప్రభుత్వాలు కూలిపోయినాయి. మీరైనా సరే జాగ్రత్త పడండి. మీ ప్రభుత్వానికి మేము సూచన చేస్తున్నాము. బీసీ చైతన్య సభ నుంచి సూచన చేస్తున్నాము.
మాకు తీవ్ర అన్యాయం జరిగింది, మా బిడ్డలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది, మా పిల్లలు చనిపోతూ ఉన్నారు, ఉద్యోగాలు రాక నిరుద్యోగంతో చనిపోతూ ఉన్నారు. ఈ చావులు ఆగాలంటే ఈ రాజ్యము ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాలి. ఒకవేళ బీసీలకు న్యాయమే జరగకపోతే ఖచ్చితంగా ప్రభుత్వాలు కూలిపోతాయి. ఎందుకంటే గతంలో చూసిన మనం అందరు కలిసి ప్రభుత్వాలను ఇంటికి పంపించారు. కాబట్టి ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త మేము హెచ్చరిస్తున్నాము ఈ సభ నుండి. సో ఈ సభ నుండి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఏంటంటే ఇప్పటికీ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఒక పూలే దంపతుల విగ్రహం లేదు, ఒక మండల్ విగ్రహం లేదు, ఒక అసెంబ్లీలో పూలే విగ్రహం లేదు, ఒక మండల్ విగ్రహం లేదు. అంటే ఎంత నిరాదరణకు బీసీలు గురైంది అనేది దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. ఉద్యోగాలలో బీసీల వాటా తక్కువ ఉన్నది, చట్టసభల్లో బీసీల వాటా తక్కువ ఉన్నది, అలాగే న్యాయస్థానాల్లో బీసీల వాటా తక్కువ ఉన్నది. కాబట్టి మా వాటా మాకు కావాలి, మా ఇస్సా మాకు కావాలి, మా ఇజ్జత్ మాకు కావాలి, మా ఆత్మగౌరవం మాకు కావాలని మేము, మా అధికారం మాకు కావాలని మేము అడుగుతున్నాము. మేము ఎవరికి అడ్డం కాదు, నిలువు కాదు, మేము అందరికీ సక్కనైన వ్యక్తులము. బీసీలు అంటేనే బ్రిలియంట్ క్లాసు, ఎవరు వెనుకబడ్డ క్లాస్ కాదు, ఇది వెనుకేయబడ్డ క్లాసు. ఇది వెనుకబడ్డ క్లాసును మేము ముందరికి తీసుకెళ్ళాలనుకుంటున్నాము. ఖచ్చితంగా ఈ సభ నుంచి మేము ఒక ఏకవాక్య తీర్మానంగా ఏం చెప్తున్నామంటే 42% రిజర్వేషన్ను ఖచ్చితంగా అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు ప్రభుత్వం వెళ్ళాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. బీసీ బిడ్డలందరూ కూడా ఏకమై కలుసుదాం, నిలుసుదాం, నిలిసి గెలుసుదామని చెప్పేసి ఈ సభ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. డిగ్రీ సైన్స్ కాలేజ్ చదువుతున్నాను. ఈ బీసీ చట్టం 42% మాత్రమే అమల్లోకి తెచ్చిందిగా, విద్య వైద్య స్థానిక మాత్రమే. కాకపోతే అన్ని రంగాలలో ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని మా ఈ యుద్ధం మేము చేస్తున్నాం. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఏదన్నా ఎగ్జామ్స్ లలో మన ర్యాంక్స్ ఉంటాయి కదా, అప్పుడు వాళ్ళు ఓసీ బీసీ ఏమంటారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఇవి ర్యాంకులు తీసుకొస్తున్నారు. బీసీ వాళ్ళకు కూడా ఇవి తీసుకురావాలని కోరుతున్నాం. ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.